హలో వెల్కమ్ టు పెరటి రుచులు. సో రమాదేవి గారు, మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే వ్యూవర్స్ కి నా పేరు చెప్పుకోండి ఒక సెగ్మెంట్ లో ఒక మొక్కను చూపిస్తాము అడుగుతాం కదా. సో ఇవాల్టి ఎపిసోడ్ లో మీరు ఏం చూపించబోతున్నారు, ఏ మొక్కను కనిపెట్టమని వ్యూవర్స్ ని అడుగుతున్నారు? ఇది రేర్ మొక్క అండి చాలా. ఈ మొక్క ఏంటో మీరే కనుక్కొని నాకు చెప్పాలండి, తర్వాత నేను చెప్తాను దీని గురించి. ఏ మొక్క చాలా రేర్ మొక్క అండి ఇది. ఏదైనా క్లూ ఇవ్వండి మా వాళ్ళకి. ఇది ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది కూడా. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా రేర్ గా దొరికేటువంటి మొక్క అంట. అండ్ చిన్న ఇచ్చిన క్లూ ఏంటంటే ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్. సో ఆ మొక్క ఏంటో కనుక్కొని చెప్పండి. దాని లీవ్స్ చూస్తున్నారు కదా, సో అబ్జర్వ్ చేయండి. లీవ్స్ చూసి ఒకవేళ గెస్ట్ చేయగలిగితే కింద కామెంట్ చేయండి. సో ఎపిసోడ్ ఎండింగ్ లో దాని పేరేంటో రివీల్ చేసేస్తాం. ఓకే, ఇదిగోండి ఇది ఇవన్నీ ఆపిల్స్ అండి. ఇందులో ఆపిల్స్ లో కూడా 3-4 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, అది ఇవన్నీ ఆపిల్స్. ఇది వెల్వెట్ ఆపిల్ అండి. ఓహో, వెల్వెట్ ఆపిల్. ఆపిల్ లో కూడా ఇక్కడ రకాలన్నీ వేశారు. ఆపిల్ ట్రీస్ సాధారణంగా ఏంటంటే బాగా కూల్ గా ఉండే ఏరియాలోనే ఆపిల్స్ వస్తాయని చెప్తారు. మరి మనకి ఇలా హాట్ గా ఉండే దగ్గర కూడా ఆపిల్స్ వస్తాయా? అంటే ఒకటండి, నేనేంటంటే ఎటైతే నీడ ఉందో అటు ఈ ఎగ్జాక్టివ్ ఫ్రూట్స్ అన్ని ఆ నీడకు పెట్టడం చూసి, అంటే నా ఓన్ గా ట్రై చేసా. అంటే ఒక కాడ రాలేదనుకోండి, మళ్ళీ నీడ ఉన్న దగ్గర పెట్టి అప్పుడు అనుకున్నాను, ఓహో ఇది ఈ వెదర్కి అయితే ఉంటది అని పెట్టుకున్నాను. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో, ఎంత బాగా వచ్చింది ఇది. వెల్వెట్ ఆపిల్ ఇది. ఓకే, ఇదేమో బ్లాక్ సపోటా. బ్లాక్ సపోటా అటు వెళ్ళినప్పుడు అది అటువైపు వెళ్ళినప్పుడు చూద్దాం. ఈ కింద ఉన్నది ఇది పెప్పర్ అంటారండి. అంటే ఇది బాలంతలప్పుడు మనకు తేనెలో కలిపి తినిపిస్తారు. అంటే వాతం ఇట్లా కాలు గుంజడం అట్లా రాకుండా ఇస్తారు. చాలా బాగుంటాయి ఇవి. ఘాటు ఉంటది పెప్పర్. ఇవి కూడా పెప్పర్ అంటే ఆకులు కూడా ఘాటు ఉంటాయా? చూడండి ఆకు కూడా ఎంత ఘాటు ఉంటుందో. ఇది చూడండి, ఇట్లా అసలు స్మెల్ చూడండి అసలు ఎంత ఘాటు. పెప్పరే ఇంత పొడుగు వస్తాయి. అది ఘాటు కూడా ఉంటుంది చూడండి. ఆకు కూడా మంచిది. ఇది కూడా ఇలా ఆకు ఘాటు ఉంది బాగా. సో అవి కూడా ఘాటుగానే వస్తాయి. చాలా ఘాటు. అవి పైన ఇలా వస్తాయా? మిరియాలు ఎంత ఘాటు ఉంటాయి, ఇవి అంత ఘాటు. పొడుగు వస్తాయి. ఇంత పొడుగు వస్తాయి. మిరియాలు ఎంత ఘాటు ఉంటాయి, ఇది అంతే ఘాటు ఉంటుంది. బాగుంది. ఇప్పుడే చాక్లెట్ తిన్నాను, అంత ఇదైపోయింది చెరిగా. ఓకే, ఇటువైపు ఇలా మ్యాంగో. ఇది కూడా మ్యాంగో అండి. ఇది 2 kg మ్యాంగో. అంటే ఒక్కొక్కటి 2 kgs 2 kgs ఉంటుంది ఒక్కొక్క మ్యాంగో. అవును, అంటే లైక్ కొబ్బరి బొండాలు లాగే ఇలా ఉంటుంది అన్నమాట, వస్తాయి అన్నట్టు. ఓకే, అంటే నామ్డాక్ మ్యాంగోలో గోల్డెన్ మ్యాంగో. అది పర్పుల్ కదా, ఇది గోల్డెన్. ఇది గోల్డ్. ఇది గోల్డెన్ మ్యాంగో. గోల్డ్ కలరే వస్తుంది మ్యాంగో. చాలా మంచి, అంటే వాళ్ళలో ఈ మియాజాకి ఎట్లనో ఇది అట్లా చాలా ఫేమస్ మ్యాంగో ఇది. సో చాలా పెద్ద పెద్ద మ్యాంగోస్ వస్తాయంటండి. ఒక 2 kgs ఉంటుందంట, ఒక్కొక్క పండు 2 kgs ఉంటుందంట. సో ఇక్కడ చూస్తున్నాం కదా, నామ్డాక్మై అంతేనా? నామ్డాక్మై పర్పుల్, నామ్డాక్మై గోల్డ్. గోల్డ్ గోల్డ్ కలర్ బాగుంది. సో లోపల ఇంకేముంది? ఇది ఇంకో చెట్టు ఉందండి. ఇది కూడా సపోటా. ఇది కూడా సపోటేనండి. ఇది సపోటా. సపోటాలో చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇదేమో సీతాఫలం. ఇది సీతాఫలం. ఇది కంటిన్యూగా పూస్తుంది. అక్కడ సీతాఫలం చెట్టు మనం చూసాం కదా, రెడ్ కలర్ సీతాఫలం. ఇది మా నార్మల్ మనది. పూత కూడా చాలా వచ్చింది పూత. ఇక్కడేమో దోసకాయలు అవే మొలిసాయి. ఓకే, దోసకాయలు పాదు దోసకాయలు వచ్చాయి. ఇదంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా. ఇది డ్రాగన్, రెడ్ డ్రాగన్ అండి ఇది. ఇది అదేదో పిచ్చి చెట్టు వలిసింది, షో ఉందని. ఓకే, సో నెక్స్ట్ ఇటువైపు ఇది అంతే అండి. ఇది యాపిల్. ఇది 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 ఒక రకం యాపిల్. ఇది యాపిల్. ఇది యాపిల్ అండి. దీనికి కాయలు కూడా ఉండే, దాదాపు 7 కాయలు వచ్చినాయి. ఓకే, యాపిల్స్. ఈ యాపిల్ కాయలు చూపించారు వీడియోలో, వీడియో కూడా ఉంది అక్కడ. ఓకే, ఒక్క దగ్గరే 5-6 వస్తాయి ఇవి. ఓకే, యాపిల్స్ చాలా బాగుంటాయి, స్వీట్ గా ఉంటాయి చాలా బాగుంది. మ్యామ్ ఈ చెట్టు ఏంటి? ఇది మనీలా చెర్రీ అంటారు మేడం. మనీలా చెర్రీ. మనీలా చెర్రీ చాలా స్వీట్ ఉంటుంది. అంటే ఖర్జూర తింటే ఎలా ఉంటుందో
ఆ టేస్ట్ ఉంటది. ఇది చాలా గుత్తులు గుత్తులు, చాలా కాయలు, గుర్తులుగా మంచి రుచి ఫ్రూట్. ఇది ప్రతి ఒక్కరు మిద్దె తోట మీద కంపల్సరీ పెట్టండి. పిల్లలకు చాలా సరదాగా ఉంటది, వాళ్ళు కోస్తుంటే కూడా చాలా బాగా టేస్ట్ ఉంటది, పిల్లలు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి పండు. తీయడానికి అది తిని చూడండి మేడం, కట్ చేసి. ఇదిగండి ఎంత పెద్ద సైజ్ మనీలా చెర్రీ, మాత్రం సైజ్ వస్తాయి. ఇప్పుడు అన్ని కూడా కొంచెం పిందెలుగా ఉన్నాయి. సో ఈ సైజ్ వచ్చి ఈ కలర్ లో చాలా టేస్ట్. ప్రతి ఒక్కరు మిద్దె మీద పెంచాలండి, పిల్లలకు సరదాగా ఉంటది కదా తినడానికి కూడా, కోసుకోవడానికి. చూడండి మీకు టేస్ట్ ఎంత బాగుంటుందో. నా కోసమే పండినట్టుగా ఉంది, చాలా బాగుంది, గుజ్జు గుజ్జుగా ఉంది అంతా. అవును, లోపల అంతా చాలా టేస్ట్ అసలు మంచిదిగా. ఇంకా పండితే ఇంకా టేస్ట్ ఉంటుంది, ఇంకా థిక్ మెరూన్ కలర్ వస్తుంది, అప్పుడు ఇంకా రుచి. చాలా బాగుంటుంది. లోపల ఉన్నవన్నీ విత్తనాలా? సీడ్స్ అవి వేయండి. ఈ సీడ్స్ వేసినా కూడా వచ్చేస్తుంది, వస్తాయి. అన్ని చిన్న చిన్న సీడ్స్ ఉన్నాయి, చిన్న సీడ్స్ ఉన్నాయి. మీద ఒకటే సీడ్ ఉంటుందేమో అనిపించింది. కాదు, మీద గుజ్జు ఉంటది, లోపల అడుగున సీడ్స్ ఉంటాయి, గుజ్జు అంతా పైన ఉంటుంది. చాలా రుచి, చాలా బాగుంది. ఇది మా ఇది స్పెషల్ అండి చాలా. ఈ మొక్క ఇక్కడ దొరకదు, ఇది మల్బరీ చింత అంటారు దీన్ని. ఈ ఫ్రూట్ కనుక మనము పండిన తర్వాత జ్యూస్ తీసుకొని తాగితే ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా బాగా సన్నగా అయిపోతారు, వెయిట్ లాస్ అవుతారు. ఇది చాలా స్పెషల్ ఇది. ఓకే, సో వెయిట్ లాస్ కోసం ఎవరైనా ట్రై చేస్తే ఈ మల్బరీ ఫ్రూట్ అనేది, మల్బరీ చింత మల్బరీ చింత, ఈ ఫ్రూట్ తీసుకొని జ్యూస్ చేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ లాస్ అవుతారండి. అవునా, చాలా రేర్ ఇది ఈ ఫ్రూట్ ప్లాంట్. సో మంచి ఔషధి మొక్కలు ఉన్నాయి, అండ్ సెంటెడ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, రేర్ వెరైటీ ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా బాగా, చాలా ఓపిక్ గా పెంచుతూ వస్తున్నారు అన్ని కూడా. అవునండి, చాలా బాగుంది. సో ఇక్కడ మళ్ళీ అంజీర్ ఉన్నాయి, బ్లాక్ అంజీర్ ఉంది, ఇది ఉంది, చాలా ఉన్నాయి. అంజీర్లో కూడా అంజీర్లో కూడా కొన్ని రకాలు తీసుకొచ్చి వెరైటీస్ ఉన్నాయి. సో అంజీరు పళ్ళు వచ్చాయి, కానీ ఫ్రూట్స్ మాత్రం మస్తు ఉందండి. సో నాకైతే మంచి టైం పాస్ లాగా అనిపిస్తుంది ఈ ఫ్రూట్స్ అన్ని కూడా. ఒక్కొక్క స్టెప్కి వెళ్తుంటుంటే ఒక్కొక్క ఫ్రూట్ మొక్కలు వస్తూ ఉన్నాయి. సో ఇటువైపు చూస్తే ఇది లెమన్, ఇది కూడా రెడ్ లెమన్ 2 పెట్టుకున్నాను. ఓకే, సో ఇంతకు ముందు రెడ్ లెమన్ తీసుకుంటున్నాను. రెడ్ లెమన్ ఓపెన్ చేయగానే లోపడంతా కూడా రెడిష్ గా ఉంటుంది రెడ్ లెమన్. ఇది కూడా చాలా రేర్ అండి, ఇది బంచెస్ చాలా వస్తాయి, గుత్తులు. చాలా బ్యూటిఫుల్ కలర్ చూడండి, ఇది మంచి పింక్ ఇంతే సైజ్ వస్తాయి, కానీ చాలా బంచెస్ చాలా గుత్తులు బాగా వస్తాయి. అది గన్నేరా? కాదండి, ఇది సెంటెడ్ గులాబీ. ఈ స్మెల్ చూడండి, సెంటెడ్ గులాబీ స్మెల్ రెడ్ కలర్ చూసాను. ఇది చూడండి, అది సెంటెడ్, అన్ని సెంటెడే, మనం అన్ని సెంటెడే కదా. సో ఇక ఇంతకు ముందు రెడ్ కలర్ ఒకటి సెంటెడ్ గులాబీ చూసాము, ఇప్పుడేమో ఇది పింక్ కలర్ ఉంది, బేబీ పింక్ కలర్ లో ఉంది. సో ఇంకొక మామిడి, ఈ మ్యాంగో వనరాజా అండి, వనరాజా మ్యాంగో. ఇది పిక్ తీసి పెట్టాను, చాలా పెద్ద సైజు, ఒక ½ కేజీ ఉంటుంది ఒకటి. ఓకే, చాలా మంచి టేస్ట్. ఇది కూడా వనరాజా. ఓకే, ఇదేమో అది ఎల్లో స్ట్రాబెర్రీ గోవా, అక్కడ ఒకటి ఉంది, దానికి ఆల్రెడీ ప్రోటీన్ ఫ్లవరింగ్ వచ్చింది. ఎల్లో అసలు ఫస్ట్ టైం. ఇది ఎల్లో స్ట్రాబెర్రీ అండి. ఇది మియాజాకి అని, దీని ఫ్రూట్ మొన్న పెట్టాను వీడియోలో. దీని ఫ్రూట్ 2,70,000 అన్నారు. చాలా కాస్ట్ ఏంటి? దీంట్లో చాలా హెల్త్ కు సంబంధించిన ఫ్రూట్, అది చాలా అంటే చాలా బెనిఫిట్స్ అట్ అందులో, అందుకని దానికి అంత వాల్యూ. దానికి కాయలు ఎక్కడ సాధారణంగా ఎక్కువ వచ్చేది ప్లేస్ ఎక్కడది? ఇక్కడ రాదండి, మిజాపూర్ ఏదో ప్లేస్ లో వస్తుంది. దీనికి ఒక 5 కుక్కల్ని కాపలో పెట్టి అంత వరల్డ్ లో నెంబర్ 1 ఇది మియాజాకి. దీన్ని చూసిన తర్వాత ఇప్పుడు అందరు తెప్పించుకుంటున్నారు, ఫోన్లు చేసి ప్రత్యేకంగా చెప్పిన తర్వాత అందరు తెప్పించుకున్నారు. చాలా దాని ఆకు చూడటానికి మనకి మ్యాంగో ట్రీ ఆకులా ఉంది. అవునండి, మ్యాంగోనే ఇది. 2 కాయలు వచ్చాయి, చాలా మంది అడిగారు చిన్న పీస్ అని ఇవ్వండి మేడం, మేము అట్లా ఎలా ఉంటుందో చూద్దాం. చాలా మంది అడిగారు. మియాజాకి చాలా రేర్, వరల్డ్ లో నెంబర్ 1 మియాజాకి. ఓకే,
మ్యామ్ ఈ తోటలో మీకు నచ్చిన ట్రీ అంటే తోటలో రారాజు ఎవరు అని అంటే ఏం చెప్తారు? మియాజాకి అండి. మియాజాకి రారాజు అసలు ఏంటి వాళ్ళలో నెంబర్ 1 మియాజాకి. స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో బాగా హెల్త్ కి సంబంధించిన హెల్త్ బెనిఫిట్ ఫ్రూట్ అన్నట్టు. అంటే ఫ్రూట్ లోపల గుజ్జు కంటే కూడా తొక్కకు ఎక్కువ వాల్యూ. అంటే ఫ్రూట్ తిని చూసాము, ఆ ఫ్రూట్ కంటే కూడా తొక్కనే ఎక్కువ రుచి ఉంది. తొక్క ఎక్కువ రుచిగా స్మెల్ కూడా చాలా మంచి ఒక బ్యూటిఫుల్ స్మెల్. ఫస్ట్ టైం అండి రారాజ్ అంటే చెప్పొచ్చు వాళ్ళ నెంబర్ 1 మియాజాకి. ఓకే, దీన్ని నా మొక్క చూసిన తర్వాత చాలా మంది ఎన్ని ఫోన్లు చేసి అడిగారు ఎక్కడెక్కడ నుండో. అయితే డెఫినెట్ గా ఇది రారాజు అనే చెప్పాలి. దానికి అంత వాల్యూ ఉంది కాబట్టి వాళ్ళ తోటలో రారాజు ఎవరు అంటే మియాజాకి అని చెప్తున్నారు. ఇది న్యూస్ లో కూడా చూపించారు ఈ మొక్కను. స్పెషాలిటీ స్పెషాలిటీ అది. అంటే ఒక చిన్న పీసే 35,000 గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలంటే. చిన్న పీసు. ఓకే, మొత్తం టోటల్ ఫ్రూట్ ఇవ్వాలి అంటే కేజీ అది కేజీ 2,70,000 అంటే చూడండి ఇంకా ఒక ఫ్రూట్. అబ్బోయ్, 2,70,000 పెట్టి ఒక ఫ్రూట్ కొనుక్కోవాలా? అది మనం కొనలేమో, బయట ఫారెన్ కంట్రీలో అయితే అంత రేటు. ఇక్కడ మనం పండించలేదు కూడా ఎవరు సరిగా, అంటే ఇప్పుడు పండిస్తున్నారట. నేనైతే క్లైమేట్ కి వస్తుంది అంటారా? వచ్చిందండి, 2 ఫ్రూట్స్ వచ్చాయి. 2 వచ్చాయా? చాలా బాగా కలర్ కూడా ఎంత కలర్ఫుల్, మంచి కలర్, బ్యూటిఫుల్ కలర్ అసలు. ఓకే, మీరైతే గట్టి పిండి సాధిస్తున్నారు. ఎక్కడెక్కడో వస్తాయి, ఇక్కడ రావు అని అనుకున్నవన్నీ కూడా పండించి చూపించాలి అనే ఉద్దేశం నాది. ఇక్కడ మనం ఎట్లాగో తీసుకుంటాం కదండి, మనకు అన్ని ఫ్రూట్స్ తెలుసు. ఇప్పుడు వేరే ఫ్రూట్స్ అన్ని ఎవరికి తెలియదు. మనం కూడా పండించాలి, చూపించాలి. మన వెదర్ కూడా ఎందుకు రావు అనే ఉద్దేశంతో నేను పండించి కూడా చూపిస్తున్నాను. గ్రేట్ అండి, గ్రేట్. నిజంగా చాలా బాగున్నాయి అసలు. కొత్త కొత్త రకాల మొక్కలు, కొత్త కొత్త రకాల ఫ్రూట్స్, ఫ్లేవర్స్ అన్ని కూడా చూస్తున్నాను ఇక్కడ. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ తోటనంతటిని చూస్తూ. గ్రీనరీ ఉందంటే పైన కళ్ళు చెదిరిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పటికే చాలా రకాల ఫ్రూట్స్ అన్ని కూడా నేను టేస్ట్ చేశాను. మాక్సిమం ఏంటంటే ఫ్రూట్స్ కొంచెం తక్కువ ఇది చేస్తారు, వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఎక్కువగా మిద్దె తోట మీద పెంచుతూ ఉంటారు. బట్ వేరేస్ మనం రమాదేవి గారి దగ్గరకు వచ్చేసరికి మనకి ఫ్రూట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ రకరకాలు. ఓకే, ఇదేంటండి? ఇది యాపిల్ అండి, ఇది గ్రీన్ యాపిల్. గ్రీన్ యాపిల్. ఓకే, గ్రీన్. సో చాలా మందికి ఇష్టమైన ఆపిల్. ఇదంతా ఫ్రూటింగ్ ఏమో తెలియదు అని మొత్తం ఫ్లవరింగ్ వచ్చింది. ఇదంతా ఇది మొత్తం ఫ్లవరింగ్. ఇదంతా ఆ ఫ్లవరింగ్ పోతే మరి ఫ్రూట్స్ వస్తుందేమో తెలియదు. ఇగో ఇలా వచ్చాయి ఫ్రూట్స్ లాగా. ఇది ఫ్లవర్ అయిపోయి ఇట్లా వచ్చింది. ఓకే, సో దీనికి ఆకు తక్కువ ఉంది, ఫ్లవరింగ్ చాలా ఫ్లవరింగ్ వచ్చిందండి అసలు, అంత ఫ్లవరింగ్. ఓకే, ఇది ఈ మొక్క, ఇది జామ మొక్క. ఏదండి? బ్లాక్ జామ. ఇది బ్లాక్ జామ. బ్లాక్ జామ అంటే పైన బ్లాకే ఉంటుంది, లోపల బ్లాకే ఉంటుంది. బ్లాక్ కలర్ ఉంటుందండి. లేకపోతే నేరేడు కలర్ లో వస్తుంది? నేరేడు కలర్ కాదు, కొంచెం బ్లాక్. అంటే అటు పూర్తి బ్లాక్ కాకుండా ఇటు మెరూన్ కాకుండా మధ్య కలర్. టేస్ట్ చాలా బాగుంటది, స్వీట్ గా చాలా బాగుంటుంది. లోపల ఇన్నర్ గా రెడ్డిష్ ఉంటుంది. రెడ్డిష్ ఉంటుంది, బాగుంటది టేస్ట్ కూడా. ఓకే, ఇది మల్బరీ అండి. మల్బరీలో ఇది వెరైటీ మల్బరీ, మరి నేను ఎక్కడైతే చూడలేదు. ఇంత వస్తుంది ఆకు. అది మొత్తం ప్రూమింగ్ చేశాను. ఇంకా దీనికి ఒక టిప్స్ అండి, దీనికి నెమటోడ్స్ అని వస్తాయి కదా, నెమటోడ్స్ వస్తే చెట్టు చనిపోతాను, అసలు ఉండవు. ఆ నెమటోడ్స్ కు నేను ఓన్ గా కనిపెట్టానండి. దీనికి మొత్తం నెమటోడ్స్ వచ్చింది. ఇక్కడ ఈడ నెమటోడ్స్ వచ్చినాయి మొత్తము. వస్తే నేను ఏం చేశానంటే మొత్తం చెట్టు పైకి తీసేసి ఏర్లు మొత్తం పైకి పెట్టి టర్కోడర్మా వెరడి, వేపపిండి, వామన్ దొరుకుతుంది, ఆ 3 కలిపేసి చుట్టేసాను. వేస్తే మొత్తం నెమటోడ్స్ మొత్తం పోయింది. ఇది ఎవరైనా ట్రై చేసి చూడండి, కామెంట్స్ లో పెట్టండి. రియల్ గా వండర్ఫుల్ టిప్స్ రమాదేవి గారు మనకి ఇస్తున్నారు. పెంచాలి అనే ఆలోచన ఉండేవాళ్ళు, సో దాని మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. సో ప్రతి దానికి ఒక చిట్కా అనేది ఒకటి చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇవి పాటించి చూడండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఈ గ్రీనరీ, ఎంత ఫుల్ గా గ్రీనరీ ఉందో. అంత బాగా పెంచితే గానీ అంత గ్రీనరీ ఉండదు. చాలా వరకు చాలా చోట్ల ఎండిపోతూ వస్తూ ఉంటాయి మొక్కలు. ఎందుకు అని తెలియదు చాలా మందికి. సో వండర్ఫుల్ టిప్స్ ఇస్తున్నారండి. మట్టి కూడా చూడండి ఎంత బాగుంటుంది అన్న మట్టి. ఇదిగోండి పొడి పొడి, ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇంత తడిచినా కూడా చూడండి ఎంత పొడి, ఇంకా పొడిగా ఉంది, ఎంత పొడిగా ఉంది. ఇలా ఉండాలి మట్టి. ఓకే, అట్లా ఉన్నప్పుడే వేరు వ్యవస్థ చాలా బాగా వస్తుంది. ఓకే, మరి ఎప్పుడు చూసినా వాటర్ వేసి వేయకూడదండి, వెట్ గా కాకుండా కొంచెం పొడి పొడిగానే ఉండాలి. 3 days కి ఒకసారి కంపల్సరీ. ఎక్కువగా మీరు మేక ఎరువు చూడండి, మేక ఎరువు. ఒక వంతు మట్టి అయితే ఒక వంతు ఆవు పేడ, ఒక పావు వంతు మేక ఎరువు. అంటే ఒక 2 బ్యాగులు ఆవు పేడ వేస్తే ఒక బ్యాగు మేక ఎరువు వేయాలి. ఆ 3 బ్యాగులు మట్టి, 3 బ్యాగులు కోకోపీట్. ఇవి 2 కలిపి 3 బ్యాగులు సమానంగా తీసుకొని అందులో ఎప్సమ్ సాల్ట్, బోన్ మిల్ పౌడరు, సీవీడ్స్,
వాము, వేపపిండి ఇవన్నీ మొత్తం మట్టిలో కలిపేస్తానండి ఒకేసారి. కలిపి పెట్టేసుకొని మొక్క నాటేస్తాను. ఇప్పుడు ఇది అందరు కూడా ఇలాగే చేస్తున్నారు ఇప్పుడు. అంటే మేకేర్ వేస్తే ఎండిపోతుంది కదండి చెట్టు, వేడికి చచ్చిపోతుంది అని అంటే అట్లా కాదండి. దాంట్లోనే ఆయుర్వేదిక్ మొక్కలు ఎక్కువ మేస్తుంది కాబట్టి దాంతోనే బలం ఎక్కువ. అందుకనేసి నేను అవునండి, అది ఆయుర్వేదిక్ మొక్కలు మేస్తుంది కదా. మేక ఆయుర్వేదిక్ మొక్కలు ఎక్కువగా మేస్తుంది కాబట్టి దాని ఎరువును యూజ్ చేస్తేనే మొక్కలు ఇంకా బాగా వస్తాయి. వేరు వ్యవస్థ చాలా బాగా వస్తుంది. ఇది చూడండి, ఇది ఎల్లో స్ట్రాబెర్రీ గోవా. ఎల్లో స్ట్రాబెర్రీ ఇది ఫ్లవరింగ్ వచ్చింది, ఫ్రూటింగ్ కూడా వస్తుంది చూడండి. ఇది కూడా అడిగారు నన్ను, ఎల్లో కూడా ఉంటుందా అండి అని వచ్చారు నా ఫ్రెండ్స్ వచ్చి చూసి. అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎల్లో. అక్కడ కూడా స్ట్రాబెర్రీ చెప్పినట్టున్నారు కదా. అదే స్ట్రాబెర్రీ ఇక్కడ చెప్పలేదండి, వేరే దగ్గర చెప్పా. ఇది ఎల్లో స్ట్రాబెర్రీ. మామూలుగా మనకి స్ట్రాబెర్రీ అనగానే దాని కలర్ మనకి రెడ్డే గుర్తొస్తుంది. ఇక్కడ ఎల్లో స్ట్రాబెర్రీ అంటే ఫ్లవరింగ్ వచ్చింది, ఫ్రూటింగ్ కూడా వచ్చింది. అయ్యో ఫ్రూట్ వస్తే చూస్తుంటే దాని ఎల్లో కలర్ లోపల ఎల్లో ఉంటుంది అండి. అన్ని జామ కంటే స్వీట్ ఎక్కువ ఉంటుంది అట. చాలా స్వీట్ అట అసలు. ఇది బ్లాక్ సూరినామ్ చెర్రీ అండి. ఇది చెన్నై కూడా చెర్రీనా? బ్లాక్ ఇది ఇక్కడ ఎక్కడ దొరకదు. నేను ఇది చెన్నై నుండి తెచ్చాను. బ్లాక్ సూరినామ్ చెర్రీ. ఓకే, చాలా రేర్ ఇది కూడా. సో 2 చెర్రీస్ ఒక దాంట్లో వేసాను. అవునండి. అంటే నేను ఏంటంటే కొంచెం వేర్లు బాగా వచ్చిన తర్వాత మళ్ళీ విడిగా అంటే మొక్క దొరికినప్పుడు వదిలిపెట్టాను కదా, తీసుకొచ్చి ముందు నాటుతాను. తర్వాత మళ్ళీ మెల్లిగా పెట్టుకుంటాను. అంటే ఆ మొక్క మళ్ళీ దొరకదని తెచ్చేసుకుంటాను అంతే. ఓకే, ఇటువైపు చూసుకుంటే ఇది జామా ఉంది. ఇది 1 kg జామ అండి. చాలా పెద్ద సైజు, ఒక్కొక్కటి ఇంత పెద్దగా వస్తుంది సైజు. చాలా స్వీట్ అండి అసలు. తొక్క ఉండదు కానీ అంత స్వీట్ ఇది. ఇప్పుడు బయట మనకి జామకాయలు అమ్ముతున్నారు కదా పెద్ద పెద్దవి, అట్లానే 1 kgలో వచ్చే పెద్ద అసలు స్వీట్ ఉండదు కంప్లీట్ గా. చాలా స్వీట్ అండి అది, అసలు చెప్పొద్దు. నేనే చప్పగా అనిపిస్తూ ఉంటుంది. చాలా స్వీట్. ఎంత స్వీట్ అంటే తోలే ఉండదు అది. ఇంకొకటి ఇందులో రేర్ వెరైటీ ఇక్కడ కూడా ఎక్కడ మొక్కలు దొరకట్లేదండి. ఇది నేను చాలా మందికి చెప్తే ఎక్కడ దొరకదండి. ఇది ఫింగర్ లెమన్. ఫింగర్ అంతా వస్తుంది సేమ్ లెమన్, పొడుగ్గా వస్తుంది. అది ఇట్లా పిండినప్పుడు చిన్న ముత్యాల లాగా బయటకు వస్తాయండి. భలే రేర్ వెరైటీ ఇది, చాలా రేర్ ఇది. ఏంటో మీరు లెమన్స్ లోనే చాలా వెరైటీస్ చూపించారు. నేను అక్కడ గజనిమ దగ్గర నుంచి మొదలు పెడితే డయాబెటిక్ వాళ్ళు తినే ఇంత చిన్న నిమ్మ వరకు ప్రతిదీ చూపించారు. సో అమెరికన్ లెమన్ చూపించారు. ఇది ఫింగర్ లెమన్ చాలా రేర్ అండి. ఇక్కడైతే ఎక్కడ లేదు. నేను అన్ని నర్సరీలో అడిగాను, ఇక్కడైతే ఫింగర్ లెమన్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇది మ్యామ్, అది పెట్రియా చెప్పాను కదా. పెట్రియా. ఓకే, ఇది ఐస్ క్రీమ్ బ్రీన్ అండి. ఓకే, ఐస్ క్రీమ్ బ్రీన్ పెద్దగా వస్తుంది కాయ, సేమ్ ఐస్ క్రీమ్ టేస్ట్. అందులో కాయ విప్పితే కూడా ఐస్ క్రీమ్ లానే ఉంటుంది, వైట్. చాలా రేర్ అన్నట్టు ఇది కూడా ఐస్ క్రీమ్ బీన్. ఇది ఈ మొక్క చాలా రేర్ అండి అది కూడా. ఓకే, అదేమైనా పాకుతుందా లేకపోతే నార్మల్? లేదండి, ఇట్లా చెట్టులాగా. కానీ మన చెమ్మకాయలు ఉంటాయి కదా, ఆ సైజ్ వస్తాయి కాయలు పొడుగు. దాన్ని చించితే సేమ్ లోపల ఐస్ క్రీమ్ లానే ఉంటుంది. ఇది లెమనేనా? ఇది లెమన్ అండి. ఇది కపీర్ లెమన్, కపీర్ లైమ్. రకరకాల పేర్లన్నీ చెప్తున్నారు. అది కపీర్ లైమ్. అది చాలా హెల్త్ బెనిఫిట్స్. ఈ ఆకులు కనుక టీ తాగితే చాలా మంచిది. కపీర్ లైమ్ అంట. ఇప్పుడు ఫింగర్ లైమ్ చూసాం ఇందాక, చాలా చిన్న ఉంది ఆకు. ఇక్కడికి వచ్చేసి ఇది కపీర్ లైమ్. ఇది ఆకు కూడా డిఫరెంట్ ఉంది చూడండి, 2 స్టెప్స్ వస్తాయి. ఓహో, ప్రతి ఆకు 2 స్టెప్స్ కింద వస్తుంది. డిఫరెంట్ గా ఉంటుంది ఆకు. ఇది కపీర్ లైమ్ అది. ఇది ఫింగర్ లైమ్. ఓకే, రమాదేవి గారు, ఎపిసోడ్ చివరిలోకి వచ్చేసాము. మరి వ్యూవర్స్ అందరు కూడా చాలా క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు. మీరు స్టార్టింగ్ లో అడిగారు మొక్క పేరు చెప్పుకోమని. సో తెలిసిన వాళ్ళు కొంతమంది మెన్షన్ చేశారు మొక్క పేరు ఏంటి అనేది. సో తెలియని వాళ్ళ కోసం మరి మీరు రివీల్ చేసేసండి ఏంటి ఈ మొక్క.
ఇది చాలా రేర్ మొక్క అండి. ఈ మొక్క పేరు అవాలిన్ ప్యాషన్ ఫ్రూట్ అండి. చాలా రేర్ ఫ్రూట్ అండి. ఇది చాలా పెద్ద సైజు ఉంటుంది, జ్యూస్ బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం అనుకుంటా అందరికి తెలియడం. అది హవాలిన్ ప్యాషన్ ఫ్రూట్. హవాలిన్ ప్యాషన్ ఫ్రూట్ అంటండి. యూనో రమాదేవి గారి మిద్దె తోటలో రకరకాల ఫ్రూట్స్ అండి. సో ఇప్పటి వరకు మనం విననివి చూడనివి కూడా ఫ్రూట్స్ ఆవిడ కలెక్ట్ చేసి పెట్టారు. అమేజింగ్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఫ్రూట్స్ నేను రుచి కూడా చూశాను కొన్ని. సో అందులోనే ఇప్పుడు మనం హవాలిన్ ప్యాషన్ ఫ్రూట్ ఒకటి చూపించారనమాట. బాగుంది. సో చూస్తున్నారు కదండి, రమాదేవి గారి మిద్దె తోటకి సంబంధించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయండి. ఇంకా చాలా రకాల మొక్కలు కూడా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.